లార్డ్ హల్లెలూయా. నేను మీ జ్ఞాన సుందరి, వాయిస్ ఆఫ్ జస్టిస్ అండి. మరి మార్కు సువార్త 11లో చూసినట్లయితే 12వ వచనం చూసినట్లయితే బేతానియా నుండి ఆయన వెళ్ళుచున్నాడు. ఆయనకు ఆకలైంది, తినాలనుకున్నాడు. మరి ఆకులు గల అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చాడండి. దూరం నుండి ఏమైనా కాయలు ఉన్నాయేమో, పండ్లు ఉన్నాయేమో, తిందాము, ఆకలి కొన్నా కదా, కడుపు నింపుకుందాము అని చూశారు. అంజూరపు పండ్ల కాలం కాదు, అయినా కానీ ఆ చెట్టు కాడ ఏమీ లేవు, ఏమీ దొరకలేదు. ఇక మీదట ఎన్నటికీ నీవు కాయకుందువు కాక అని ఫలించాడు. మరి శపించాడు దేవుడు, ఫలింపలేదని శపించాడు. శిష్యులు విన్నారని విని మరి ఫలింపకుందు. నిజంగా ప్రభు మనము ప్రతిరోజు వాక్యం వింటున్నాము, మనం కూడా ఫలించటం లేదు. మాట పెడచెవిని పెడుతున్నాము, మనం ఆలకించట్లేదు, మనం ఫలించట్లేదు. మన గురించి చెప్పాడు ప్రభు, ఆ చెట్టును ఉద్దేశించి మన గురించి చెప్పాడు. నువ్వు ఫలిస్తున్నావా? నేను ఫలిస్తున్నానా? మనం ఫలిస్తున్నామా? ఆయనలో ఎదుగుతున్నామా? ఆయన మాటలు వింటున్నామా? ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నామా? ఆయన కట్టలను స్వీకరిస్తున్నామా? నిజంగా మనకు తెలివి లేదు, మనకు జ్ఞానం లేదు అని ప్రభువే చెప్తున్నారు. కాబట్టి ఫలింపొద్దంటున్నారు. మనల్ని కూడా అలా అన్నట్లయితే మన పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి మనం ఫలించుదాం, ఆయనలో అభివృద్ధి చెందుదాం. తర్వాత దేవుడు యెరూషలేము దేవాలయానికి వచ్చినప్పుడు క్రయ విక్రయాలు చేస్తున్నారు, మరి అమ్ముతున్నారు, వస్తువులు కొంటున్నారు, వ్యాపారం చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు. అప్పుడు ప్రభు చూసి నా మందిరము ప్రార్థనాలయం అనబడును, మీరు ఎలా వ్యాపారం చేస్తున్నారని అందరినీ మరి వెళ్ళగొట్టి, రూకలు మార్చు వారిని వెళ్ళగొట్టి దేవాలయం నుండి ఆయన అందరిని పారద్రోలాడు. ఎవరిని? ఏ పాత్ర అయినను ఎవరిని తీయనీయకుండాను. నా మందిరం అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాసి ఉండలేదా? మీకు చెప్పలేదా? మీకు తెలియదా? ధర్మశాస్త్రం చదవలేదా? మీరు ఇలా వ్యాపారాలు నా మందిరంలో చేయవద్దు అని ప్రభు ఆజ్ఞాపించి అందరినీ ఖండితంగా చెప్పి మరి అందరిని కూడా ఎళ్ళగొట్టయితే అప్పుడు జనసమూహం బాగా ఆ బోధకు బాగా ఆశ్చర్యపడ్డారు, ఆశ్చర్యచకితులయ్యారు. మరి ఆయన ఎలాగో సంహరించుదమా, ఇవన్నీ చేస్తున్నాడు, ఇవన్నీ చెప్తున్నాడు, స్వస్థత కలుగు చేస్తున్నాడు. మరి దేవాలయ మందిరంలో మనలందరినీ చంద్రకోలతో కొట్టారు. మరి ఈయనని ఏ విధంగా మనం చంపాలా అని అందరూ సమయం కోసం ఎదురు చూస్తూ ఆయనను చంపాలని చూస్తున్నారండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్.